చెందిన ప్రతి ఒక్క పెద్దలకి, అలాగే వేదిక ముందున్న కూటమి నాయకులకి, కార్యకర్తలకి, అలాగే వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాకు నమస్కారం. ఈరోజు మనకి ముఖ్యంగా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు వారు ఒక ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకొని మరి ఇక్కడికి వస్తారు. వచ్చే లోపల మరి చాలామంది పెద్దలు కాబట్టి అందరూ, అలాగే ఎయిమ్స్లో చేసినటువంటి చాలా అనుభవం ఉంది, అటు రాజకీయ పరంగా అలాగే మరి ఇటు మార్కెట్ యార్డ్ పరంగా. మరి అందరికీ కూడా సుపరిచితులు మరి ముత్తారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అతీతముగా నా యొక్క విధులను నిర్వహించగలనని మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. థ్యాంక్ యూ. వైస్ చైర్మన్ అలాగే ప్యానల్ డైరెక్టర్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ అందరూ కూడా మీరు ప్రమాణ స్వీకారం చేసినట్టుగా మీ యొక్క బాధ్యతలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు నమస్కారం. ఈరోజు యాక్చువల్గా ఇది ఒక పండుగ రోజు ఇది. సో అందరూ కూడా చాలా హై, ఏ గ్రేట్ లిసనర్ అండ్ ఏ గ్రేట్ ప్రాబ్లమ్ సాల్వర్, అది రెస్పెక్టెడ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు. నేను వారిని చూసి ఆమె డిఆర్సీలో కానివ్వండి, లేకపోతే వేరియస్ అకేషన్స్లో కానివ్వండి, వారికి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ కానివ్వండి చాలా చాలా నేర్చుకుంటూ ఉంటాను. మరి ఈరోజు చింతలపూడి కాన్స్టిట్యున్సీకి మరి మినిస్టర్గా రావడం నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. మీ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండ్ ఆల్సో యువర్ ప్రజెన్స్ హియర్. సో మినిస్టర్ గారు మిగతా విషయాలు మాట్లాడతారు. సో నా మెసేజ్ ఏంటంటే, ఈ కొత్తగా ఎన్నికైన ఏఎంసీ చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, డైరెక్టర్స్ కానివ్వండి, మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకోండి ఫస్ట్. సో ఈ యొక్క కమిటీలో సీనియర్స్ ఉన్నారు, అలాగే ఫ్రెషర్స్ ఉన్నారు. సో నేను కూడా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే. సో మీరు అసలు గతంలో ఎలా చేశారు, ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది, మరి ఫ్యూచర్లో మీరేం చేయాలి అనేది మీరందరూ కూడా కలెక్టివ్గా కూర్చొని డిస్కస్ చేసి మరి చింతలపూడి ఏఎంసీ మీ యొక్క టైంలో ఒక రోల్ మోడల్ ఏఎంసీగా ఉండాలని చెప్పి మీ అందరూ కూడా నేను బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఇది కూడా ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు వారు ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గంట ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేసే విధంగా వారు పడుతున్న కష్టం కానీ, శ్రమ కానీ అందరూ చూస్తూనే ఉన్నాం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి గ్రామాలు పోతే మండలాలు బాగుంటాయి, నియోజకవర్గం బాగుంటుంది, నియోజకవర్గం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశంలో కూడా బాగుంటుందని చెప్పి వారు ఈ యొక్క పంచాయతీ కానివ్వండి, గ్రామాల్లో సీసీ రోడ్స్ కానివ్వండి, వారు ఇస్తున్న నిధులు కానివ్వండి, పెడుతున్న ప్రత్యేకమైన ఫోకస్ కానివ్వండి, వారిని మనస్ఫూర్తిగా మరి డిప్యూటీ సీఎం గారిని అప్రిషియేట్ చేస్తున్నాను. అలాగే మరి ఏదైతే మెగా డిఎస్సీ అని చెప్పి మరి లోకేష్ గారు పట్టుదలగా వారి పనిచేసి అన్న మాట ప్రకారంగా మరి 16,000 పైగా టీచర్ జాబ్స్ని ఆఫర్స్ ఇచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్ ఇచ్చిన ఘనత మరి లోకేష్ గారు కనిపిస్తూ ఉన్నారు. అలాగే పైనుంచి సెంటర్ నుంచి మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్కి చేసిన సాయం కానివ్వండి, చేత కానివ్వండి, మనందరూ చూస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి
ప్రజల్లో క్లియర్గా అర్థమవుతా ఉంది.